యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అంటున్నారు, అయ్యా మాలో ఎవరు గొప్పవాడు అంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, సేవకుడు అనేవాడు సేవించటానికి లోకంలోకి వచ్చాడు కానీ సేవలు పొందుకోవటానికి రాలేదు అని చెప్పి వారి పాదాలని ఆయన కడిగి సాదృశ్యంగా ఎలా తగ్గించుకోవాలో యేసుప్రభు శిష్యులకు తెలియజేశాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, లేక నీవు పరిచర్యలో ఉన్నా కూడా తగ్గించుకోవటం ఓడిపోవటం కాదు. నువ్వు తగ్గించుకుంటున్నప్పుడు దేవుడు నేను హెచ్చిస్తాడు. కొండలాంటి నిన్ను మనుషులు కొన్నిసార్లు చిన్న చూపు చూస్తున్నప్పుడు వాళ్ళు నన్ను చిన్నగా చూశారు కదా అని నువ్వు అనుకోవద్దు. మనుషులు విలువిస్తే నీ విలువ పెరిగేది కాదు, మనుషులు నీ విలువ తీస్తే నీ విలువ పోయేది కాదు. ప్రియులారా, క్రీస్తునందు నువ్వెవరో నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభులో ఉన్నప్పుడు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. వాక్యం పలుకుతుంది, దీనాత్ములు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. అవును ప్రియులారా, ఎవరైతే దీనత్వంతో ఉంటారో అన్నిటినీ వాళ్ళు ఈ భూలోకంలో స్వతంత్రించుకుంటారు, అంటే అన్నిటినీ మీరు పొందుకుంటారు అనే వాక్యం